ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఒకటి చెప్తున్నా, మీరు ఎంత సాధ్యమైతే అంత కేర్ఫుల్ గా ఉండాలమ్మా. మీకు దండం పెడతా. మెంటల్ టెన్షన్స్ తీసుకోకండి, ఫిజికల్ స్ట్రెస్ తీసుకోకండి, టాక్సిక్ పీపుల్ నుంచి దూరంగా ఉండండి. మీకు ఇన్లాస్ టాక్సికా, వాళ్ళ నుంచి కూడా దూరంగా ఉండండి. నష్టమేమీ లేదు. మీ బేబీ మీకు మోర్ ఇంపార్టెంట్. హస్బెండ్ తోటి ఇష్యూస్ ఉన్నాయా, ఇగ్నోర్, తర్వాత చూసుకోవచ్చు. జాబ్ లో ఇష్యూస్ ఉన్నాయా, ప్లీజ్ ఇగ్నోర్, తర్వాత చూసుకోవచ్చు. లేదంటే తర్వాత వేరే జాబ్ వెతుక్కోవచ్చు. యువర్ బేబీ హ్యాస్ టు బి మోర్ ఇంపార్టెంట్ టు యూ. బేబీ ఒక్కటే, నీ మైండ్ లో ఒక్కటే ఉండాలి. నాకు నా బేబీ ఇంపార్టెంట్, నాకు హెల్దీ బేబీ కావాలి, ఇది ఒక్కటే ఉండాలమ్మా ప్లీజ్. అట్లా కాకుండా టాక్సిక్ సిచ్యువేషన్స్ లోనే ఉండిపోతారు చాలా మంది. టాక్సిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసేది ఎవరు? టాక్సిక్ పీపుల్. వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు మాట్లాడే మాటలకి మనకి తెలియకుండానే మనం స్ట్రెస్ అయిపోతాం. దానివల్ల లోపల ఉన్న బేబీకి హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అమ్మ ఆడపిల్ల కావాలి, మగపిల్లగాళ్ళు కావాలి అన్న కోరుకున్న రోజులు పోయినాయి. ఇప్పుడు చాలా మంది ఏం కోరుకుంటున్నారు? హెల్దీ బేబీ కావాలి. ఫిజికల్ గా, మెంటల్ గా మీకు హెల్దీ బేబీ కావాలి అంటే మీరు ఫిజికల్ గా, మెంటల్ గా హెల్దీగా ఉండాలి. ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. ఏం ఇష్యూస్ ఉన్నా సరే పాప పుట్టిన తర్వాత లేదంటే బాబు పుట్టిన తర్వాతనే చూసుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో వద్దు. డేస్ హ్యావ్ బికమ్ మోర్ సెన్సిటివ్. హెల్త్ ఈజ్ అన్సర్టైన్, లైఫ్ ఈజ్ అన్సర్టైన్. మీకు ఒకటే ఉండాలి మైండ్ లో, నాకు నా బేబీ ఇంపార్టెంట్, నాకు నా బేబీ ఇంపార్టెంట్, అంతే. డెలివరీ తర్వాత మిగతా విషయాలు చూసుకుందాం ప్లీజ్.